హలో అండి. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్ అండ్ వ్లాగ్స్‌లో ఇవాల్టి వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఎప్పటినుంచో అందరూ అడుగుతున్నారు కదండీ హోమ్ టూర్ పెట్టండి అని. ఫైనల్లీ ఇవాళ అయితే హోమ్ టూర్ వీడియో చేసేస్తున్నాను. మేము ఉంటున్న ఫ్లాట్ వచ్చేసి 2016లోనే తీసుకున్నామండి. 1080 స్క్వేర్ ఫీట్స్‌లో ఉంటుంది. 2 బీహెచ్‌కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో చూసేద్దాం రండి. ముందు మాకు ఈ విధంగా బాల్కనీ అయితే ఇచ్చారండి. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, ఈ విధంగా మేము చెప్పుల స్టాండ్ అయితే చేపించుకున్నాము. ఇక్కడ చూడండి కొన్ని షోకేస్ ప్లాంట్స్ అయితే పెట్టాను. అందులో పుదీనా కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనీ ప్లాంట్. చూస్తున్నారా ఎంత పాకిందో? ఇదంతా వచ్చేసి మనీ ప్లాంట్. ఆ పక్కనే వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఇప్పుడే వస్తుంది మెల్లిమెల్లిగా. ఇది తమలపాకు. ఇందులో చూడండి మిర్చి మొక్కలు ఉన్నాయి. మరొక మనీ ప్లాంట్, అలాగే సన్నజాజి. ప్రజెంట్ పూలు లేవండి, పూలు పూసింది కూడా. ఆ పక్క కుండీలో కూడా సన్నజాజి మొక్కనే. ఇవన్నీ ఈ పక్క కుండీలో వచ్చేసి షోకేజ్ ఇండోర్ ప్లాంట్స్ అండి, న్యాచురల్వి. సో ఇక్కడ చూడండి, ఇలా మ్యాట్స్ అయితే పెట్టుకున్నాము. డస్ట్ అలా రాకుండా, సమ్మర్లో వేడి కూడా రాకుండా ఉంటుందండి. సో రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి కాస్త డస్ట్ వస్తుంది. సో ఆ మ్యాట్స్ అయితే పెట్టించుకున్నాము. ఇక్కడ ముందు ముగ్గు వేసేసాను. ఇక్కడ చూడండి సైడ్లో కూడా ఒక మనీ ప్లాంటు, మందారం మొక్క, ఇక్కడ కూడా మల్లి చెట్టు, చామంతి మొక్కలు, అలాగే మా తులసి కోట. ఇంటి ముందైతే ఇలా ఉంటుందండి బాల్కనీలో. ఇక్కడ చూడండి మెష్ డోరు ఎంట్రన్స్లో. డోర్ ఓపెన్ చేయగానే మనకి హాల్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, మా హాల్ అయితే ఇలా ఉంటుంది. మేము హోమ్ తీసుకున్నప్పుడే సోఫాలు కూడా అప్పుడే తీసుకున్నామండి, 2016లోనే. సో ఇలా లైట్స్ వేస్తే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది మా హాల్ వచ్చేసి. చూస్తున్నారు కదా, మేము ఓన్లీ హాలు మరియు డైనింగ్ ఏరియా వరకే ఫాల్ సీలింగ్ అయితే చేపించుకున్నామండి. ఇల్లంతా చేపించుకోలేదు. ఓన్లీ హాల్ అలాగే డైనింగ్ ఏరియాలో మాత్రమే ఫాల్ సీలింగ్ అయితే చేపించుకున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్లో తిరగగానే చిన్న విండో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి చిన్న కన్నయ్యని పెట్టేసుకున్నాము కార్నర్లో. షార్ట్ వీడియోలో చూసి ఉంటారు కదా కృష్ణుడిది. ఇక్కడ చూడండి యుక్తశ్రీ అలాగే దేవాష్ ఫోటో ఫ్రేమ్స్ అండి. అక్కడ చూడండి మిడిల్లో మా పెళ్ళి ఫోటో. ఇక్కడ హాల్లో మా పెళ్ళి ఫోటో ఫ్రేమ్, అలాగే పిల్లలవి కూడా ఈ విధంగా అయితే హాల్లో పెద్దగా కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి వెల్కమ్ హోమ్ అని ఉంది కదా, దానికి వచ్చేసి అన్ని కీస్ కూడా పెడతాము. అలాగే పిల్లలవి ఐడి కార్డ్స్, అలా మా వారిది కూడా ఐడి కార్డ్స్ దానికే పెట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి మరొక ఇండోర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్. ఈ కింద కబోర్డ్లో నేను స్నాక్స్ అయితే పెడతానండి, ఇందాక కనిపించిన కబోర్డ్లో. ఇది వచ్చేసి పిల్లలు అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటారు. సో మా ఆర్చ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, చూసేయండి ఒకసారి. సో ఇక్కడ కూడా నేను కొన్ని మనీ ప్లాంట్ మొక్కలను అయితే పెట్టేశాను, న్యాచురల్వి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా రియల్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా షోకేజ్ ప్లాంట్స్ అండి. సో అప్పుడప్పుడు బయట పెడుతూ లోపల పెడుతూ ఉంటాను సన్ ప్రొటెక్షన్ కోసం. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి, సో ఫ్లవర్ వాజ్లో. సో ఓవరాల్గా మా ఆర్చ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్లో నేను స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాను పిల్లల కోసం. ఆర్చ్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఇక చూడండి మరొకటి యుక్తశ్రీ చిన్నప్పటి ఫోటో. ఇది వచ్చేసి ఒక చిన్ని గణేష్ అండి, షెల్లో ఉంటుంది. ఇలా చాలా చాలా క్యూట్గా ఉంటుంది గణేష్. ఇక్కడ వచ్చేసి కొన్ని ప్రైజెస్, అలాగే ఫ్యామిలీ ట్రీ బర్డ్స్ది. ఆ పక్కన కూడా పీజియన్స్ బర్డ్స్తో ఉందండి ఒక గిఫ్ట్. ఆ కింద వచ్చేసి పెన్సిల్స్, అలాగా పిల్లలు హోంవర్క్ చేసుకునేవన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి ఒక డాగ్. ఏవి కొన్నా కూడా 2 అండి పిల్లలకి. సో డాగ్స్ ఉన్నాయి 2. డాగ్ అంటే చాలా ఫేవరెట్ పిల్లలకి. ఇది వచ్చేసి మా చిన్ని అక్వేరియం అండి. ఇందులో చూసారా ఫిషెస్. ఇవన్నీ వచ్చేసి విలేజ్ వాగ్లో తీసుకొచ్చుకున్నామండి.
అవైతే చాలా డేస్ వస్తున్నాయి. పిల్లలు కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు అలా ఫిషెస్ని పట్టి తీసుకొస్తూ ఉంటారు. ఇవి కూడా ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టేశాను. ఇది వచ్చేసి మా టీవీ, సోనీ కంపెనీ అండి. చూసారు కదా మన ఛానల్. ఆ పైన చిన్న ప్లాంట్స్ వచ్చేసి ఐకియాలో తీసుకున్నానండి. పిల్లల ఫ్రైజెస్ కూడా ఈ విధంగా డెకరేట్ చేసేసాను. ఆ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదండి, శిల్పారామంలో అయితే తీసుకున్నానండి. మధ్యలో ఉన్న గణేష్ వచ్చేసి నేను షాప్లో అయితే తీసుకున్నాను. టీవీ యూనిట్ పైన చూడండి, ఇవన్నీ బొమ్మలు కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా నేను కిండర్ జాయ్ చాక్లెట్స్లో వస్తాయి కదా పిల్లలు తింటే, ఆ చాక్లెట్స్ నుంచి కలెక్ట్ చేసి అక్కడ పైన అయితే పెట్టేశానండి. ఇక్కడ చూస్తున్నారా మరొక డాగు. ఇలా అటొక ప్లాంట్ ఇటొక ప్లాంట్ అయితే పెట్టేశాను, న్యాచురల్వి. ఇక్కడ మాకు ఇలా ఇచ్చారండి 2 డోర్స్. పైన చూడండి దేవాష్ ఫోటో, అలాగే చిన్న తాజ్మహల్, అలాగే ఒక పాట్ కృష్ణాష్టమి కోసం తయారు చేశానండి. ఈ బుద్ధుడి విగ్రహము అలాగే ఎలిఫెంట్స్ శిల్పారామంలో అయితే తీసుకున్నాను. ఈ బాటిల్స్ చూసారా, చాలా బాగుంటాయి. బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిందండి మా చెల్లి. సో ఈ ఫోటో ఫ్రేమ్లో చూడండి నేను అలాగే యుక్త గోపిక లాగా రెడీ అయింది. ఈ కబోర్డ్లో వచ్చేసి టెడ్డీ బియర్ అలాగే ఫోటో ఫ్రేమ్స్, కింద వచ్చేసి గాజుల స్టాండ్ అండి. సో ఓవరాల్గా మా హాల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటుందండి. లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత టీవీ యూనిట్ దగ్గర కూడా లైట్స్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉంటుంది. ఈ లైట్ చూస్తున్నారా, ఇందులో స్పెషల్ ఏంటి అంటే మనం బ్లూటూత్లో కనెక్ట్ చేసుకొని సాంగ్స్ వినొచ్చండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదండి. మాకు లాస్ట్ ఫైనల్లో మేము షాప్లో లైట్ కొనేటప్పుడు సాంగ్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి ఆ లైట్ని సెలెక్ట్ చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. కింద కబోర్డ్స్ చూడండి, ఇలా అయితే పెట్టించుకున్నాము మేము. సో మా టీవీ యూనిట్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి అలా లైట్స్ ఆఫ్ చేసుకొని బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలైతే. సో ఈ విధంగా అయితే మా టీవీ యూనిట్ అలాగే ఆర్చ్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఇదంతా వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర అండి హాలు. మా హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుందండి. 2016లో అంటే దాదాపు 9 ఇయర్స్ అవుతుందండి మేము ఇల్లు తీసుకొని. సో ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది, రెయిన్బో కలర్స్ లాగా వస్తూ ఉంటాయండి పైన. ఇక్కడ చూస్తున్నారా గణేష్ ఫోటో, ఇందాక సరిగా కనిపించట్లేదు కదా, ఇది చదువుతున్నట్టుగా ఇలా పడుకొని ఉంటుంది గణేష్. చాలా చాలా బాగుంటుందండి. బట్ మా టీవీ యూనిట్ కబోర్డ్లో కలిసిపోయింది. సో బ్యాక్గ్రౌండ్లో నేను అలా అయితే ఒక కార్డ్బోర్డ్ని అయితే పెట్టేశానండి. అయినా కూడా కొంచెం కనిపించట్లేదు, బట్ బాగుంటుందండి గణేష్ విగ్రహం అయితే. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసేసేయండి. ఇది వచ్చేసి మా హాల్ అండి. సో మనం హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాగానే ముందుగా ఫ్రిడ్జ్ అయితే కనిపిస్తుందండి. ఫ్రిడ్జ్ తర్వాత చూపిస్తాను. ఇందాక స్నేక్ ప్లాంట్ చూపించాను కదా, అక్కడే పక్కనే మాకు వంటగది ఉంటుందండి. కిచెన్, స్మాల్ కిచెన్ అండి. కాస్త కిచెన్ అయితే చిన్నదిగా ఉంటుంది. సో ఎంట్రన్స్లోనే మాకు పూజ గది అయితే వచ్చింది. చూస్తున్నారా, మా పూజ గది అయితే ఇలా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా గోల్డెన్ షేడ్లో అయితే ఫోటో ఫ్రేమ్స్ చేపించుకున్నాను. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, కర్పూరం వేస్తే మనకి ఇల్లంతా మంచి ఫ్లేవర్ వస్తుందండి, కర్పూరం ఫ్లేవరు. ఇక్కడ చూడండి, ఓవరాల్గా మా పూజా గది అయితే ఈ విధంగా ఉంటుంది. ముందు డోర్స్కి ఇలా సివిసి కటింగ్ డిజైన్ అయితే ఈ విధంగా, ముందు కూడా గణేషులు ఉంటాయి, ఒకవైపు స్వస్తిక్ అలాగే ఓము, పైన బెల్స్ అండి. ఈ విధంగా ఉంటుంది డిజైన్ వచ్చేసి. సో నేను గిన్నెలు వాష్ చేసినా కూడా అక్కడే పెట్టేస్తాను. సో లోపలికి వెళ్ళగానే మా కిచెన్. ఆల్రెడీ నేను కిచెన్ టూర్ చేశానండి, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. సో నేను మొత్తం పూర్తిగా చూపించట్లేదు. కిచెన్ టూర్లో లేనివి అంటే స్టవ్ అండి. నేను కొత్త స్టవ్ తీసుకున్నాను. ఇప్పుడు 4 బర్నర్స్ తీసుకున్నాను. అప్పుడైతే
2 బర్నర్స్ది ఉండేది. సో పైన ఇలా వచ్చేసి వాల్ స్టిక్కర్ అయితే వేసేసాము. చూస్తున్నారు కదా, ఆ పైన కూడా మనీ ప్లాంట్ పెట్టేశాను, న్యాచురల్ ప్లాంటే. సో కిచెన్ టూర్ చూడని వాళ్ళు చూసేసేయండి, చాలా చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ని పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. ఇది చూసారా మనీ ప్లాంట్, ఆ పక్కన పాట్లో కూడా పెట్టేశాను. సో కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి. గ్లిటరింగ్ ఉంటుంది, నైట్ అయితే షైనింగ్ వస్తుందండి. అలాగే కిచెన్ టూర్లో ఓవెన్ కూడా లేదండి అప్పుడు నేను పెట్టినప్పుడు. ఓవెన్ అలాగే స్టవ్ అనేది మిస్ అయిపోయింది కిచెన్ టూర్లో. సో రీసెంట్గా తీసుకున్నాము. చూసారు కదా, ఓవరాల్గా మా వంటగది అయితే ఇలా ఉంటుంది. మరొకసారి వీడియో చూపిస్తున్నాను చూడండి వంటగది ఎలా ఉంటుందో. బట్ అన్ని కబోర్డ్స్ అన్నీ ఏం ఓపెన్ చేయట్లేదండి, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ వీడియో చూసేసేయండి. సో చిన్న పూజ గది, చిన్న వంటిల్లు, వాటర్ ప్యూరిఫైయర్, వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, కాస్త వెదర్ అనేది అలా ఉంది, కానీ ఎప్పుడు కూడా మాకు వెంటిలేషన్తో ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి. పవర్ పోయినా కూడా వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారా, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కబోర్డ్ అయితే చేపించుకున్నాము. కిచెన్లో గ్లిటరింగ్ ఉంటుంది, నైట్ షైనింగ్ వస్తుంది. సో ఓవరాల్గా మా కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్లో నుంచి బయటికి రాగానే ముందుగా వచ్చేది మనకి ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. రీసెంట్గా షిరిడి వెళ్ళాను కదా, అక్కడ ఇలా మ్యాగ్నెట్స్వి తెచ్చుకున్నానండి. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాను, అలాగే షిరిడి వెళ్ళానని చెప్పేసి ఆ రెండు అయితే తీసుకున్నాను. సో పైన డోర్ ఓపెన్ చేయగానే ఇందులో వచ్చేసి అన్ని మసాలా ప్యాకెట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ కింద డోర్ ఓపెన్ చేయగానే చూడండి, ఇలా వచ్చేసి ఫ్రిడ్జ్లో అంతా ఈ విధంగా ఉంటుందండి. ఎప్పుడు నీట్గానే సర్దుకుంటానండి, ప్రజెంట్ ఇలా ఉంది, ఎప్పుడు కూడా నీట్గానే పెట్టుకుంటాను. సో మా ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఈ విధంగా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా పక్కన ఫోల్డబుల్ కబోర్డ్ అయితే పెట్టుకున్నామండి. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. సో మనం వంటలు చేసినప్పుడు సర్వ్ అవుట్ చేయడానికి ఆ ప్లేట్స్ అన్నీ కూడా, గ్లాసీ ప్లేట్స్ అన్నీ కూడా నేను అందులో క్రాకరీ యూనిట్లో సర్దుకున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ కూడా మాకు విండో వచ్చింది. ఈ పైన ఫాల్ సీలింగ్ చూడండి, హాల్లో అలాగే ఇక్కడ ఓన్లీ హాల్ వరకే చేపించుకున్నామండి మేము. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే పైన అలా ఉంటుంది. ఇక్కడ ఫోల్డబుల్ అని చెప్పాను కదా కబోర్డు, డైనింగ్ పక్కనే, దాని మీద వచ్చేసి ప్రింటర్ అండి. చూస్తున్నారా, ప్రింటర్ అయితే కంపల్సరీ అండి పిల్లల కోసం. సో ఆ ఫోల్డబుల్ స్టాండ్ పైన నేను ప్రింటర్ అయితే పెట్టేశాను. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేశాను, అలాగే కొన్ని ఫ్రూట్స్, వాటర్, అలాగే సాల్ట్. ఇవాళ అయితే గోంగూర చట్నీ చేశానండి. సో డైనింగ్ టేబుల్ పైన అలా అయితే సర్దేసుకున్నాను. ఫ్రిడ్జ్ పక్కనే మనం చూస్తే ఇక్కడ చూడండి ఒక టేబుల్ అయితే ఉంటుంది. కింద వచ్చేసి నేను ఆనియన్స్ అలా స్టోర్ చేస్తూ ఉంటాను. ఆనియన్స్, వెల్లుల్లి, పొటాటో అయితే ఆ పక్కన స్టోర్ చేస్తాను. అలాగే ఈ ఫ్రిడ్జ్ పక్కనే డోర్ తీస్తే మనకి చిన్న బాల్కనీ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి మా బాల్కనీ ప్లేస్ అండి. అక్కడ కబోర్డ్లో వచ్చేసి నేను అన్ని లిక్విడ్స్ అయితే పెట్టుకుంటాను, డిటర్జెంట్వి. సో అక్కడే మాకు సింక్ వస్తుందండి. సో వంటగదికి స్ట్రెయిట్గా మాకు బెడ్రూమ్కి వెళ్ళాలండి. ఇక్కడ ఆర్చ్ ఇందాక చూపించాను కదా, దాని వెనకాల ఈ విధంగా కబోర్డ్ అయితే చేపించుకున్నామండి. అందులో వచ్చేసి నేను అన్ని సామాన్లు, డిమార్ట్ సామాన్ అన్నీ కూడా అందులో పెట్టేసుకున్నాను. చూస్తున్నారా, ఇందాక అటు సైడ్ చూపించాను కదా ఆర్చ్, ఆ ఆర్చ్ కింద కబోర్డ్ అయితే ఆ విధంగా చేపించుకున్నాము. అక్కడ చూడండి వాచ్, ఇలా కర్టెన్స్ ఓపెన్ చేయగానే మాకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. దీనికి స్ట్రేట్గా కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. కామన్ బాత్రూమ్ చూపించాను కదా, దీనికి ఎదురుగానే
కిడ్స్ బెడ్రూమ్ అండి ఇది నేను ఓపెన్ చేసేది. సో కిడ్స్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మా మిర్రర్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక కబోర్డ్ బాక్స్ అయితే ఉంటుందండి. పైన చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా మిర్రర్. ఇక్కడ ఈ కబోర్డ్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో వచ్చేసి నేను ఆల్బమ్స్ అలాగే కొన్ని మెయిన్ బుక్స్ అయితే అందులో పెడతానండి. సో ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది ఈ రూమ్లో కూడా. సో ఈవినింగ్ సన్ అయితే ఇటు సైడ్ పడుతుందండి. ఇది చూస్తున్నారా, ఈ బెడ్ వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, అలాగే ఇలా క్లోజ్ చేయొచ్చు, ఇలాగా బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. నేను లాస్ట్లో చూపిస్తానండి ఈ వీడియోలో బెడ్ లాగా ఎలా వేస్తారనేది చూపిస్తాను. ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. స్లైడింగ్ డోర్స్కి ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చారు. పైన కబోర్డ్స్ అయితే ఈ విధంగా బ్లూ కలర్లో అయితే ఉన్నాయండి. ఇందులో అన్నీ కూడా పిల్లల బట్టలు పెట్టేశాను. ఇది వచ్చేసి మా ఓల్డ్ బీరువా అండి, చూస్తున్నారు కదా. ఇందులో వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలన్నీ కూడా ఇందులో పెట్టేశాను. సో ఇది వచ్చేసి ఎక్కువ యూజ్ చేయట్లేదు కబోర్డ్ చేపించిన తర్వాత. సో ఈ విధంగా అయితే గాజులు కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అనేవి కూడా ఇందులో పెట్టేశాను. సో ఇది వచ్చేసి మా బీరువా అండి, పాత బీరువా. ఇక్కడ పక్కకి వెళ్ళగానే ఇక్కడ ఒక సిలిండర్ అండి. సో బెడ్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, పైన అయితే ఇలా ఉంటుంది. సో విండో చూస్తున్నారా, అన్ని విండోస్కి కూడా ఒకే కలర్లో కర్టెన్స్ అయితే తీసుకున్నానండి. సో రోడ్డు పక్కనే ఉంటుంది. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. స్లైడింగ్ డోర్స్. బీరువా పక్కనే మనకి కర్టెన్ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేసి బాల్కనీ ప్లేస్ ఉంటుందండి. వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా. సో మేము అందులోనే వాషింగ్ మిషన్ అలాగే పిల్లలు ఊగడానికి ఇలా ఉయ్యాల అయితే పెట్టుకున్నామండి. ఇలా రాగానే మనకి ముందుగా ఉయ్యాల కనిపిస్తుంది, అలాగే పక్కన వాషింగ్ మిషన్ చూడండి. మా పిల్లలు చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి వచ్చి ఊగుతున్నారు. ఇది కూడా సోనీ కంపెనీ, శాంసంగ్ అండి, శాంసంగ్. ఇది వచ్చేసి మా వాషింగ్ మిషన్. దీనిపైనే మాకు 2 కబోర్డులు అయితే వచ్చాయండి. పైనది ఎక్కువ యూజ్ చేయను. ఈ కింది దాంట్లో అయితే నేను వాషింగ్ మిషన్కి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. సో మేము ఇటు వచ్చేసి డస్ట్ వస్తుందని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే వేపించుకున్నాము. సమ్మర్లో అయితే చాలా బాగా అనిపించిందండి, చల్లగా కూడా ఉంది. సో ఈవినింగ్ ఎండ అయితే ఇటు సైడ్ పడుతుందండి. ఇందులో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను చూడండి. ఇవి వచ్చేసి ఇప్పుడే వస్తున్నాయి, అలసంతకాయ చెట్లు, అలాగే ఒక అలోవెరా చెట్టు, ఇది చూస్తున్నారా ఓమా చెట్టు అంటారు కదండి అది, అలాగే మనీ ప్లాంట్స్, కొన్ని షోకేస్ చెట్లు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాము. బాల్కనీ ప్లేస్ అయితే ఇలా ఉంటుందండి. సో అప్పుడప్పుడు పిల్లలు అలా ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాల్కనీలో. సో బాల్కనీ ప్లేస్ అయితే అదండి. ఇందాక మీకు బెడ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను అన్నాను కదండి. సో ఇలా ఉంటుంది బెడ్ వేస్తే. పిల్లలు పడుకోవడానికైతే కరెక్ట్గా సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ఈ విధంగా బెడ్ లాగా కూడా వేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇలా అయితే ఉంటుందండి. ఇదంతా వచ్చేసి మా కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇది వచ్చేసి కిచెన్కి స్ట్రైట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇలా వెళ్ళగానే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫోల్డబుల్ కబోర్డ్. ఇది వచ్చేసి మా వారి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ పైన చూడండి ఓల్డ్ టీవీ, ఎక్కువ యూజ్ చేయట్లేదు, అప్పుడప్పుడు. అక్కడ చూడండి యుక్తశ్రీ ఇంకా దేవర్స్ చిన్నప్పటి ఫోటో. ఇది వచ్చేసి మా బెడ్. చూస్తున్నారా, అక్కడ కూడా పెద్ద విండో వస్తుందండి. అన్నీ కూడా అవే కర్టెన్స్, సేమ్ కర్టెన్స్ అండి. సో
బెడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది చూడండి. ఇది కూడా మా పెళ్ళిదే. కొన్ని స్టార్స్ అలాగే మూన్స్ అయితే అంటించి ఉన్నాయి కదండి. అవి వచ్చేసి ఇక్కడ చూడండి పైన కబోర్డు ఉంటుంది. అందులో అన్నీ ఓల్డ్‌వన్నీ వేస్తూ ఉంటానండి, వాడనివి అన్నీ. ఈ ఇక్కడ చూడండి కార్నర్‌లో అలా అయితే పెట్టించుకున్నాము. ఎప్పుడు కూడా నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెడతానండి. ఇక్కడ వచ్చేసి వీడియో తీస్తున్నానని చెప్పేసి మా వారు గిఫ్ట్ చేసిన యానివర్సరీ గిఫ్ట్ మా పెళ్ళి డేట్‌దే అండి. ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కార్నర్‌లో అయితే ఇలా పెట్టాను. సో హోమ్ టూర్ కదండి, కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా అయితే పెట్టేశాము. చూస్తున్నారా, నాగరాజు ఇంకా శ్యామల 2014లో మ్యారేజ్ అయిందండి. చూసారు కదా, ఈ విధంగా కలర్స్ మారుతూ ఉంటుంది. యానివర్సరీ గిఫ్ట్ అండి. ఇక్కడ పైన చూడండి ఏసీ అండి. దానికి కూడా నేను డస్ట్ పడకుండా కవర్ అయితే వేసేసాను. ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్సే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మిర్రర్ పెట్టుకున్నామండి. చూస్తున్నారా, ఇలా డోర్స్ లాగా ఇచ్చారు. దానికి మేము మిర్రర్ అరేంజ్ చేసుకున్నాము. ఇందులో వచ్చేసి మా అందరి బట్టలు కూడా ఇందులో ఈ విధంగా సర్దేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇవి కూడా స్లైడింగ్ డోర్సే. పైన అంతా వచ్చేసి నేను బెడ్షీట్స్ అలాగే మధ్యలో వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు, కింద వచ్చేసి చూస్తున్నారా డీమార్ట్ సామాను, పైన బెడ్షీట్స్ అండి. ఈ విధంగా అయితే సర్దుకున్నాను. సో బెడ్రూమ్లో కబోర్డ్ కలర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ కూడా కబోర్డ్స్లో బెడ్షీట్స్ అలాగే బట్టలు, కింద చూడండి ల్యాప్టాప్స్. సో ఇందులోనే మాకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. సో ఓవరాల్గా మా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన స్టార్స్ మూన్స్ అని చెప్పాను కదండి, అవి మనకి లైట్స్ ఆఫ్ చేసి పడుకున్న తర్వాత రేడియంవి అండి. అవి రిఫ్లెక్ట్ అయిపోయి లైట్స్ లాగా వస్తాయి. స్టార్స్ అలాగే మూన్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు చూపిద్దామంటే కనిపించట్లేదు. చూడండి, 1-2 అయితే కనిపిస్తున్నాయి. ఫుల్గా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత పడుకున్న తర్వాత వస్తుంది అది. సో ఏసీకి అయితే అలా కవర్ పెట్టేశాము. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. సో ఇదండి మా హోమ్ టూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.